శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో గత 5 రోజులుగా మహాభారతంలోని మొదటి పర్వమైనటువంటి ఆది పర్వాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు భారత కథా ప్రస్తావన, అలాగే పర్వానుక్రమణిక, భారత సంహిత నిర్మాణ ప్రశంస మొదలైన అంశాలని మనం పరిశీలించాం. ఈ రోజున ఆ మిగిలినటువంటి భారత సంహిత నిర్మాణ ప్రశంసని చేసుకునే భాగంగా 6వ భాగంలో ఫలశ్రుతితోటి ప్రారంభం చేసుకుంటున్నాం. ఇమ్మహాభారతంబు ఇమ్ముల బాయక విహితావధానులై వినుచుండు వారికి విపుల ధర్మారంభ సంసిద్ధియగు పరమార్థంబు అశ్రమమున వేదముల్ 4 ఆది పురాణముల్ 18 తత్ అమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్రతత్వంబులు నెరిగిన ఫలమగు ఎల్ల ప్రొద్దు దానములను బహువిధ క్రతుహుత జప బ్రహ్మచర్యమును పడయబడిన పుణ్యఫలము పడయబోలు అశేష పాపక్షయంబునగు శుభంబు ఎరుగు అని శీర్షపద్యంలో ఫలశ్రుతి చెప్పారు నన్నయ్య గారు. ఈ మహాభారతాన్ని సమగ్రంగా విడిచిపెట్టకుండా ఏకాగ్రచిత్తులై వింటూ ఉండేటటువంటి జనులకి అధికమైనటువంటి ధర్మకార్య లాభం కలుగుతుంది అన్నాడు మొట్టమొదట. అట్లాగే తథ్యంగా శ్రమ లేకుండా 4 వేదాలు, ప్రధానమైనటువంటి 18 పురాణాలు, వాటి చేత నిరూపింపబడినటువంటి ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, మోక్ష మార్గాన్ని తెలియజేసే శాస్త్రాల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఫలం కలుగుతుంది. ఏది? మహాభారతం వింటే. ఒక వేదం నేర్చుకోవాలంటేనే జీవితం సరిపోకపోతే 4 వేదాలు, అలాగే మోక్ష శాస్త్రాలు, అలాగే 18 పురాణాలు, ఇవన్నీ విన్నటువంటి ఫలితం కలుగుతుంది ఒక్క మహాభారతం వినటం వల్ల. ఎల్ల కాలాలలో చేయబడినటువంటి దానాల చేత, వివిధమైనటువంటి యజ్ఞాలలో చేయబడ్డ హోమాల చేత, జపాల చేత, బ్రహ్మచర్య వ్రతం చేత పొందబడినటువంటి పుణ్యం యొక్క లాభం ఈ ఒక్క మహాభారతం వినటం వల్ల పొందటానికి వీలవుతుంది. అలాగే సకల పాపాల యొక్క నాశనం జరుగుతుంది, శుభం వర్ధిల్లుతుంది. ఇంతకంటే ఏం కావాలండి? మహాభారతం ఎంత సులభంగా వినొచ్చు. మనకి 18 పురాణాలు చెప్పారు, వేదవ్యాస మహర్షి రాసించినవి. అవి బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యత్ బ్రహ్మ వైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ పురాణాలు. ఇవి సాత్యవతేయ విష్ణుపద సంభవమయీ విభుదేశ్వరాబ్ది సంగచ్యుపశోభితంబై జగద్వితంబగు భారతీయ భారత్యమరాపగౌఘము. ఔఘము అంటే పాపం. నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి ఉన్నత అభివృద్ధి సేయు వినినన్ కొనియాడిన నెల్లవారికి. సత్యవతీపుత్రుడైనటువంటి వ్యాసమహర్షి నారాయణుడి యొక్క వాక్కు నుండి, పాదం నుండి పుట్టినదైనటువంటి పండిత శ్రేష్ఠులనే
సముద్రము యొక్క స్నేహం అనే కలయిక చేత శోభిల్లుతూ ఉన్నటువంటి లేదా పండితరాజులు అనేటువంటి దేవేంద్రులు అనేటువంటి సముద్రం యొక్క స్నేహ సంగమం వల్ల శోభింపబడినట్టి లేదా దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడికి సంబంధించినటువంటి సముద్రము యొక్క స్నేహ సంఘం చేత శోభిల్లుతూ ఉన్నటువంటిది ప్రపంచానికి అంతటికీ తెలియబడినటువంటిదైన మహాభారతం యొక్క వాక్స్వరూపం అంటే సరస్వతి అనేటువంటి దేవనది అంటే ఆకాశగంగ యొక్క ప్రవాహాన్ని అంటే పౌరాణికులు చెప్పగా వినినప్పటికీ స్వయంగా ఇతరులతోటి ప్రశంస చేసినప్పటికీ సర్వప్రజలకు ఎల్లప్పుడూ విస్తారమైనటువంటి పుణ్య సంపద యొక్క అతిశయమైనటువంటి అభివృద్ధిని భారత వాక్కు అనేటువంటి గంగ కలిగిస్తుంది. ఇక్కడ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తారు పెద్దలు. సూక్తులు అంటే కేవలం నీతులు సుభాషితాలు అని మాత్రమే కాదు, అనేక విధాలుగా రుచిరాలైనటువంటి అర్థాలను ఇచ్చేటటువంటి మంచి మాటలు సూక్తులు అని సూతుడు చెప్పగానే విని శౌనకుడు మొదలైనటువంటి గొప్ప మహర్షులు 88,000 మంది ఉంటారు అక్కడ నైమిషారణ్యాల్లో. మహాభారతంలోని కథను వినడంలో ఉత్సాహం కలిగిన వాళ్ళై కథకుడైనటువంటి ఆ ఉగ్రశ్రవసుడితోటి ఈ విధంగా అన్నారు. ఇక్కడ శమంత పంచక క్షేత్రం గురించి అలాగే అక్షౌహిణిలో ఉండేటువంటి సంఖ్యా విధానం కథనం అది చెబుతున్నాడు. శౌనకుడు ప్రశ్న వేస్తున్నాడు. అనఘా మున్ను శమంత పంచకము అయ్యక్షౌహిణీ సంఖ్యయున్ వినగా మాకెరిగించి భారత కథా ఆవిర్భూతికిన్ కారణంబును తద్భారత విస్తరోక్తి విభవంబు పాండవాడంబరంబును భీష్మాది కురు పరవీర చరితంబు చెప్పుము ఉద్యన్మతిన్ అనఘా అని సంబోధించాడు సూత పౌరాణికుణ్ణి. పాపరహితుడైనటువంటి ఓ రౌమహర్షణి, రోమహర్షణుడి యొక్క కొడుకు కాబట్టి రౌమహర్షణి అయినాడు ఆయన ఉగ్రశ్రవసుడు. ముందుగా మాకు శమంత పంచకం అంటే ఏంటి, అక్షౌహిణి అనేటువంటి సేనా విభాగంలో రథాలు గజాలు ఎన్నెన్ని ఉంటాయో ఆ సంఖ్య స్పష్టంగా తెలిపి మహాభారతంలోని కథ యొక్క పుట్టుకకి కారణం, ఆ భారతంలోని విస్తృతితో కూడినటువంటి మాటల యొక్క వైభవాన్ని, పాండవుల యొక్క విజృంభణాన్ని, భీష్ముడు మొదలైనటువంటి కురువంశంలోని గొప్ప వీరుల యొక్క కథలు ప్రకాశించే బుద్ధితో మాకు చెప్పు అని అడిగారు వాడు. బుద్ధి ప్రకాశంగా ఉండాలట అని నవిని రౌమహర్షణ తనయుండు అమ్మునులకు అతి ముదంబున వినయావనతుడై గురుల తన హృద్వన జంబున నిలిపి కొలిచి వాగ్గణపతులను. శౌనకాది మహర్షులు ఈ విధంగా అడిగితే విన్నటువంటి ఆ సూతుడు ఆ మునులకు సంతోషంతో వినయంగా నమస్కరించాడు ముందు. అలాగే వ్యాసాది గురువులని తన యొక్క చిత్తము అనేటువంటి పద్మంలో అంటే మనస్సులో స్మరించుకున్నాడు. వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవిని, విఘ్ననాశకుడైనటువంటి వినాయకుణ్ణి భజించాడు. ఇక్కడ ఈ సౌతి అంటే సూతుడి యొక్క కొడుకు సౌతి మహాభారత ఇతిహాసాన్ని చెప్పబోతున్నాడు కాబట్టి ముందుగా గురువులను స్మరించాడు. వాక్కుకు అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని స్మరించాడు. అలాగే విఘ్నాలకు అధిదైవం అంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు
మధ్యలో ఆటంకాలు కలగకుండా చూసేటటువంటి వాడైనటువంటి వినాయకుణ్ణి కూడా భజించాడు. ఎదురుగా ఉన్న మునులకు మొక్కటం ఏమిటి? ఆయన వినయాన్ని సూచిస్తుంది, భక్తిని కూడా సూచిస్తుంది. వినయము, భక్తి ఈ రెండింటితోటి తనను ప్రశ్నించిన వాళ్ళకు కూడా నమస్కరించాడు. ఇది ఆయన వైభవం. సమస్త లోకంలోని జనులను మంచిగా ఏ వ్యాసమనూంద్రుని యొక్క ముఖం అనే చంద్రబింబం నుండి పుట్టినటువంటి భారతవాక్కులు అనేటువంటి అమృతాన్ని చెవుల రంధ్రాలు అనేటువంటి దోసిళ్లతోటి ఆసక్తులై తాగుతారో అటువంటి మునీశ్వర సముదాయాలకు నమస్కరింపతగినవాడు, శ్రేష్ఠుడు అయినటువంటి పరాశరుడి యొక్క కుమారుడు అయినటువంటి వ్యాసుడికి ముందు నమస్కరించాడు. ఎందుకని? వ్యాసుడి వల్ల వాళ్ళ నాన్నగారు ఈ పురాణ వాంగ్మయాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి తండ్రి గారి గురువు అయినటువంటి వ్యాస మహర్షి తనకు కూడా పూజనీయుడే. అందువల్ల వ్యాసుల వారిని స్మరించుకున్నాడు అన్నమాట. శౌనకాది మునులు తనను చెప్పమని అడిగినటువంటి భారత కథని ఆ ఉగ్రశ్రవసుడు వరుస తప్పకుండా చెప్పడానికి మొదలుపెట్టాడు. త్రేతాద్వాపర సంధినుద్ధత మదాంభీభూత విద్వేషీ జీమూతోగ్ర శ్వసనుండు రాముడలుకన్ ముయ్యేడు మారులు రణప్రీతిల్ వైరిధారాతలేశ్వరుల జంపెన్ పల్వురన్ దీర్ఘ నిర్ఘాత క్రూర కుఠార లూన నిఖిల క్షాత్రోరుకాంతరుడై కాంతారుడై ఉరుకాంతారుడై అన్నాడు. అంటే త్రేతాయుగానికి ద్వాపర యుగానికి సంధికాలంలో బాగా మదించినటువంటి శత్రువులు అనేటువంటి మేఘాలకి భయంకర వాయువు అయినటువంటి పరశురాముడు యుద్ధం మీద ప్రేమ చేత, ప్రియం చేత 21 పర్యాయాలు 21 టైమ్స్ పొడమైనటువంటి వజ్రం వలె కఠినమైనటువంటి గండ్రగొడ్డల చేత ఖండింపబడినటువంటి సర్వ క్షత్రియ వంశం అనేటువంటి పెద్ద అడవి కలవాడై శత్రురాజులను అనేక మందిని చంపేశాడు. ఇక్కడ శత్రువులు మదాంధీభూతులైనందువల్ల వజ్జులైనారని వస్తుధ్వని. మదం పట్టింది వాళ్ళకి, లేకపోతే వాళ్ళని చంపాల్సిన పని లేదు. ఆ పరశురాముడు తన యొక్క వాడి అయిన గండ్రగొడ్డలి వాదర చేత ఛేదింపబడినటువంటి సర్వ క్షత్రియుల రక్తం చేత పూర్తిగా నిండేటట్టుగా 5 హ్రదాలను ఏర్పరిచాడు. హ్రదము అంటే ఒక చెరువు. ఆ రక్తం అనే నీళ్లతోటి తన పితృదేవతలకి తర్పణాలు ఇచ్చాడు. ఆ పితృదేవతల యొక్క వేడుకోల చేత శాంతించినటువంటి కోపం కలిగిన వాడై వాళ్ళు చెప్పారు, నాయనా శాంతించు అన్నారు. ఆ కారణం వల్ల ఆ చోటికి దగ్గరలో ఉన్నటువంటి స్థలం శమంత పంచకం అనేటువంటి పేరుతోటి పిలువబడుతోంది. ఇంకా మీరడిగినటువంటి అక్షౌహిణి అనేటువంటి సేనా విభాగంలోని రథ గజాదుల యొక్క లెక్క చెబుతాను వినండి అని అంటున్నాడు ఉగ్రశ్రవసుడు సూతుడు. అక్షౌహిణి అంటే మొత్తం 2,18,700 సంఖ్య. శ్రేష్టమైన రథం 1, ఏనుగు 1, గుర్రాలు 3, కాలిబంట్లు 5 అనే సంఖ్య గల సేవా విభాగాన్ని పత్తి అంటారు. ఒక పత్తి అనేటువంటి విభాగంలో ఒక రథం ఉంటుంది, ఏనుగు 1 ఉంటుంది, గుర్రాలు 3 ఉంటాయి, కాల్బలం 5 ఉంటారు. ఈ మొత్తం కలిపితే పత్తి అవుతుంది. ఆ పత్తి 3తో గుణకారం చేస్తే
ఒక సేనాముఖం వస్తుంది. ఆ సేనాముఖాన్ని 3 తోటి గనక హెచ్చవేస్తే ఒక గుల్మం అవుతుంది. ఆ గుల్మానికి 3 రెట్లు ఒక గణం అవుతుంది. ఆ గణానికి 3 రెట్లు వాహిని అవుతుంది. ఆ వాహిని యొక్క బలాన్ని 3 చేత గుణిస్తే పృతన అని ఒప్పారుతుంది. ఆ పృతనకి 3 రెట్లు చెమువు అవుతుంది. దానికి 3 రెట్లు అనీకిని అవుతుంది. ఆ అనీకినికి 10 రెట్లు సంఖ్య అక్షౌహిణి అవుతుంది. కాబట్టి ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు ఉంటాయి, 21,870 ఏనుగులు ఉంటాయి, 65,610 గుర్రాలు ఉంటాయి, 1,09,350 మంది కాల్బలం అంటే నేల మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపితే 2,18,700 ఇంటూ 18. అది మొత్తం పాల్గొన్నటువంటి గుర్రాలు కానీ రథాలు కానీ సైన్యం. ఈ శమంతక పంచకం అనేటువంటి పిలువబడే ఆ ప్రాంతానికి కురుపాండవుల యుద్ధం అక్కడ జరగటం వల్ల దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ శమంత పంచకం ప్రాంతంలో యుద్ధం జరిగింది. అందుకని దానికి కురువంశం వాళ్ళు యుద్ధం చేశారు కాబట్టి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అదే కాదు, అంతకుముందు కురువంశ స్థాపకుడైనటువంటి కురు అనేటువంటి మహారాజు ఆ ప్రాంతాల్లో అనేక యజ్ఞాలు చేశాడని, అందువల్ల కూడా ఆయన పేరుతోటి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది అని కూడా పెద్దలు చెబుతారు. ప్రతిహత శత్రు విక్రముడు పాండవ వంశ వివర్ధనుండు సువ్రతుడు పరీక్షిదాత్మజుడు అవజ్య విదూరుడు ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు జనమేజయుడు జనపాలుడు ఉత్తమస్తుతమతి దీర్ఘసత్రమజితుండు వనరించే శుభాభికాంక్షయై. పాండవ వంశంలో పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకైనటువంటి జనమేజయుడి గురించి చెప్తున్నాడు. ఎట్లాంటి వాట ఆయన? శత్రువుల యొక్క పరాక్రమానికి అడ్డుకట్ట వేసినవాడు, పాండవ వంశాన్ని బాగా వృద్ధి పొందించినవాడు, మంచి పుణ్యకార్యాలు చేయాలనేటువంటి నిష్ట కలిగినవాడు, పరీక్షిత్తుకి కుమారుడు, పాపాలకి దూరంగా ఉండేవాడు, కీర్తినిచ్చేటటువంటి వివిధ యజ్ఞాలు చేసినవాడు, సజ్జనుల చేత కీర్తింపబడినటువంటి బుద్ధి కుశలత కలిగినవాడు, ఓటమి అనేదాన్ని ఎరగనటువంటి వాడు. ఎవరు? ఇటువంటి గుణాలు కలిగినవాడు జనమేజయుడు అనేటువంటి రాజుకి, తనకి ప్రజలకి దేశానికి శుభాన్ని కోరుకున్నవాడై చాలా కాలం కొనసాగేటటువంటి ఒక యజ్ఞాన్ని చేశాడు. దాన్ని దీర్ఘ సత్రయాగం అంటారు. ఇక్కడి నుంచి మహాభారత కథ మొదలవుతుంది. ఇక్కడ సరమ అనేటువంటి ఒక కుక్క యొక్క వృత్తాంతం, జనమేజయుడి యొక్క పురోహితుడి యొక్క వరణం, పురోహితుల్ని వరించాడు జనమేజయుడు. ఆ కథ అంతా మొదలు పెడుతున్నాడు. జనమేజయ మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి ఆ ప్రదేశానికి సరమ అనేటువంటి పేరు గల దేవతల కుక్క కొడుకైనటువంటి సారమేయుడు అనే పేరు గల కుక్క పిల్ల ఆటలాడుకోవడానికి వచ్చి తిరుగుతోంది. అలా యజ్ఞం జరిగే ప్రదేశంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ కుక్కను చూచి కోపించినటువంటి శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఈ ముగ్గురు జనమేజయుడి యొక్క తమ్ముళ్ళు, అంటే పరీక్షిత్ మహారాజు యొక్క బిడ్డలు. ఆ కుక్కను కొట్టారు, ఆ కుక్క పిల్లను. ఎందుకని? అది యజ్ఞశాలలో తిరుగుతోంది కాబట్టి. ఆ కుక్క పిల్ల ఏడ్చుకుంటూ
తన తల్లి అయినటువంటి శర్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. తల్లి కోపం వచ్చింది. వెంటనే జనమేజయుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా పలికింది. ఇక్కడ జనమేజయుడి యొక్క తమ్ముడు ఆ సారమేయుడు అనేటువంటి కుక్క పిల్లను కొట్టడానికి యజ్ఞం చేసే చోటికి కుక్క రాకూడదనే భావమే కారణమై ఉంటుంది బహుశా. అంతే కదా, యజ్ఞం జరిగేది పవిత్రమైన ప్రదేశం. ఆ పవిత్రమైన ప్రదేశాల్లోకి అపవిత్రమైనవి తినేదేటువంటి కుక్క వస్తే తప్పే కదా. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నా కూడా కుక్క చూడకూడదని శాస్త్రజ్ఞులు చెబుతారు. తద్దినం జరిగే చోటకి అస్సలు కుక్క రాకూడదు, కోడి రాకూడదు. వస్తే ఆ తద్దినం అపవిత్రం అయిపోయినట్టే, పితృకార్యం. ఆ ఉద్దేశంతో బహుశా వాళ్ళు దాన్ని కొట్టి ఉంటారు. ఆ శరమ దేవసుని అంటున్నది, క్షితినాథ కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మది తలపక నా పుత్రకుని అతి బాలకుని అనపరాధుని అడచిరి పెలుచను. చూడండి అంటున్నదో, రాజా, మిక్కిలి జ్ఞానహీనులైనటువంటి నీ తమ్ములు ఎటువంటి దయలేని వాళ్ళై చిన్నవాడని కూడా మనస్సులో ఆలోచించకుండా ఎటువంటి నేరం చేయనటువంటి నా కుమారుణ్ణి కోపంతో కొట్టారు. ఇక్కడ శర్మ యొక్క అభిప్రాయాన్ని అనుసరించి దేవసుని కొడుకు కావటం వల్ల సారమేయుడు యజ్ఞం చేసే చోటికి పోయినా కూడా నేరం కాకపోవచ్చు. అది ఆయన ఉద్దేశం. ఎందుకని, మామూలు కుక్క కాదు అది, దేవలోకంలో ఉండే కుక్క. దేవసుని, సుని అంటే కుక్క సంస్కృతంలో. అదే కాకుండా ఆ కుక్క అక్కడ తిరుగుతున్నదే కానీ మరే తప్పు చేసి ఉంది. మామూలుగా కుక్క లక్షణం ఏంటి మన అందరికీ తెలిసిందే, కుక్క కాలెత్తుంది అంటే అక్కడ అపవిత్రం అయిపోతుంది దాన్ని చేసే పని వల్ల. కానీ అటువంటి పనులు ఏం చేయలేదు అది. ఇక్కడ శర్మ ఒక అద్భుతమైన సూక్తి చెబుతోంది. అదే నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి. తగునిది తగద నిజదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. అద్భుతమైనటువంటి మాట చెప్పింది ఇక్కడ. ఈ పని చేయదగింది, ఈ పని చేయతగనిది అని మనస్సులో ఆలోచించకుండా పేదవాళ్ళకి, అశక్తులైన వాళ్ళకి, మంచి వాళ్ళకి అపకారాలు కావాలని చేసేటటువంటి నీతి రహితులకి కారణం లేకుండానే ఆపదలు వస్తాయి అని ఒక రకంగా శాపం పెట్టింది. అనిమిత్తాగమంబులగు అన్న. ఇక్కడ నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఇది ఒక మచ్చుతనక, మెచ్చుతనక అని కూడా అంటాం మనం. ఈ సూక్తి ధార్తరాష్ట్రుల యొక్క దుర్వర్తనాన్ని, వారి యొక్క దుర్నీతిని ధ్వనింపజేస్తోంది ఇక్కడ. అని పలికి ఆ దేవసుని అయినటువంటి శరమ కనపడకుండా మాయమైపోయింది. ఆశ్చర్యపడిపోయాడు జనమేజయుడు. కొన్ని రోజులకి దీర్ఘమైనటువంటి ఆ యాగాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండి, ఒక రోజున ఆపదలు కలుగుతాయి అని చెప్పినటువంటి శర్మ యొక్క మాటలకి ప్రతిక్రియ చేయాలి అని శాంతిని, శ్రేయస్సుని కలిగించేటటువంటి కర్మలు చేయడానికి తగినటువంటి పురోహితుడిని వెతుకుతూ మునులు నివసించే ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక మునిపల్లెను చూసి దానిలో శృతశ్రవసు అనేటువంటి ఒక గొప్ప మునిని చూసి నమస్కారం చేసి ఈ విధంగా అన్నాడు. శృతశ్రవసు ఆ ముని పేరు. ఆయనకి చూడండి, ఆ కుక్క అన్న మాటలే మనసులో స్మరించుకుంటున్నాడు.
అది ఒక రకంగా శాపం లాంటి మాటే విడిచిపెట్టింది. అనుకోని ఆపదలు వస్తాయని. అటువంటి ఆపదలు రాకుండా ఉండాలంటే శాంతి ప్రక్రియ చేయాలి. దానికోసం ఒక పురోహితుడు ఉండాలి. అందుకోసమని అడవికి వెళ్ళి ఒక ఆశ్రమంలో ఆయన్ని కలిసి దండం పెట్టాడు. ఆపదలను తొలగించి శ్రేయస్సు కూర్చేటటువంటి కర్మకలాపాలను ఏమంటారు? శాంతిక పౌష్టిక క్రియలు అంటాం కదా. మనం పురోహితులను పిలిచి మన ఇంట్లో చేయించుకుంటుంటాం. ఏదైనా జననంలో నక్షత్ర దోషం వచ్చినా, అలాగే రజస్వల దోషాలు వచ్చినా, ఆ నక్షత్రం మంచిది కాకపోతే అప్పుడు మనం పురోహితులను పిలిచి శాంతి చేయిస్తాం కదా. అట్లానే ఈయన కూడా అనుకున్నాడు. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగాక మీ సుపుత్రు పవిత్రున్ పరమతపో నైష్ఠికు భాసురయమనియమాభిరాము సోమశ్రవసును. ఆ మునీశ్వరుడు కొడుకు పేరు సోమశ్రవసుడు. మహాత్మా, పవిత్రుడు, గొప్ప తపస్సులో నిష్ట కలిగినవాడు, ప్రకాశించే ఇంద్రియ నిగ్రహం చేత నియమాల చేత ఒప్పారుతూ ఉన్నవాడు అయినటువంటి సోమశ్రవసుడు అనేటువంటి పేరు గలగల యోగ్యుడైనటువంటి మీ కుమారుణ్ణి నా మీద దయయుంచి నాకు పురోహితుడిగా సమర్పించండి అని ప్రార్థించాడు. పురోహితుడిని వరించడానికి వచ్చాడు ఇక్కడికి. మీ కుమారుడిని నాకు పురోహితుడిగా ఇమ్మని జనమేజయుడు శృతశ్రవుణ్ణి అడిగి అతడి యొక్క అంగీకారంతో సోమశ్రవసుణ్ణి తనకు పురోహితుడిగా చేసుకొని ప్రియములైనటువంటి సన్మానాల చేత ఆ మహాత్ముడిని సంతోషపెట్టి అతడి యొక్క హితవచనాల చేత శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ జనమేజయ మహారాజు పూర్వ మహారాజులు అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ విశాలమైన కీర్తితో పలు విధాలైనటువంటి యాగాలలో అగ్నియందు వ్రేల్వబడినటువంటి హవిస్సులతో దేవతాగణాలని భూరి సంభావనలతో బ్రాహ్మణ సముదాయాలని తృప్తి పొందిస్తూ రాజ్యం పరిపాలిస్తున్నాడు. పురోహితుడిని తీసుకువెళ్ళాడు. ఆ పురోహితుడు చెప్పిన విధంగా అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు ఆచరించాడు. మరి దేవతలకి హవిస్సులు సమర్పించాడు అగ్నిలో. మరి బ్రాహ్మణులకి అద్భుతమైన సంభావనలు ఇచ్చాడు. రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఇక్కడ జనమేజయుడు దేవతలని ఆహుతుల చేత బ్రాహ్మణులని దక్షిణల చేత తృప్తిపరిచాడు. దేవతలకి ఏం కావాలి? వాళ్ళకి ఆహారం హవిస్సు. మనలాగా అన్నం తినరు. అగ్నిముఖంగా హవిస్సులను మనం ప్రదానం చేస్తే అగ్నిహోత్రంలో అగ్నిహోత్రుడు వాళ్ళకి అందిస్తాడు వాళ్ళ పేరు మీద. ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా ఆపదలను తొలగించేవి, కీర్తిని వృద్ధి పొందించేవి అయినటువంటి కర్మలన్నీ చేసుకుంటూ గురువులని, దేవతలని, బ్రాహ్మణులని తృప్తిపరచడంలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అలా ఉండగా ఇక ఉదంకోపాఖ్యానం మొదలు పెడుతున్నాడు. బ్రహ్మదేవుడితో సమానమైన వాడు, పాపం అనేటువంటి బురదను కడిగివేసే గొప్ప తపస్సు అనేటువంటి నీరు కలిగినవాడు, భయము లేనటువంటి మనస్సు కలిగినవాడు అయినటువంటి పైలుడి యొక్క శిష్యుడు ఉదంకుడు అనేటువంటి మునిశ్రేష్ఠుడు అత్యంత భక్తితోటి వచ్చాడు అక్కడికి. ఉదంకుడు వేదుడి శిష్యుడని సంస్కృత భారతంలో ఉంది. కానీ పైలుడు వ్యాసుడి యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకడు. నన్నయ్య గారు సంస్కృత భారతంలో మొదట ఉన్నటువంటి ధౌమ్య శిష్యుల వృత్తాంతాన్ని విడిచిపెట్టి ఉదంకోపాఖ్యానంతో తెలుగు భారతాన్ని మొదలుపెట్టాడు. జనమేజయుడిని సర్పయాగానికి ప్రేరేపించిన వాడు ఈ ఉదంకుడే. వచ్చి ఆ ఉదంకుడు గురుకులమునందు
గురులకు పరిచర్యలొనర్చి తాను అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అణిమాది కాష్టగుణములతోడం. ఆ వచ్చినటువంటి మహానుభావుని గురించి చెబుతున్నాడు. ఆ ఉదంకుడు గురుగృహంలో పూజ్యులైనటువంటి పెద్దలకి సేవలు చేసి అధికమైనటువంటి భక్తి యందు ఆసక్తి కలిగిన వాడై గురువుల యొక్క దయతోటి అణిమ గరిమ మొదలైనటువంటి 8 సిద్ధులతో కూడి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడు ఉదంకుడు. ఉత్తంకుడు అని కూడా ఉన్నది కొన్ని చోట్ల. ఈ అష్టసిద్ధులు ఏమిటాయి అంటే అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈసిత్వం, వసిత్వం, కామావసయిత అనేవి 8 అష్టసిద్ధులు. అణిమ అంటే ఏంటి? చిన్న రూపాన్ని పొందటం, రూపం తగ్గించుకోవటం. కామావసాయిత అంటే కోరికలను అరికట్టుకోవటం. చూడండి, ఈ పద్యంలోని వివరాలు అతని యొక్క స్వభావాన్ని తెలియజేయటమే కాకుండా జరగబోయేటువంటి కథలో ఆ పాత్రని అర్థం చేసుకోవటానికి మనకి సార్థకాలుగా ఉపయోగపడతాయి. అందుకని ఆయనకు అటువంటి విశేషణాలు నన్నయ్య గారు వేశారు. అంటే కథని ప్రసన్నం చేసే కథాశిల్పంలో భాగంగా సార్థకమైనటువంటి విశేషణాలను వాడడం అనేది నన్నయ్య గారి యొక్క రచనలో కనిపించే ఒక విశేషం. మనం నన్నయ్య గారి కవితా వైభవం గురించి చెప్పుకుంటూ మనం మాట్లాడుకున్నాం. ఆ ఉదంకుడు గురువు గారికి ఇష్టమైనటువంటి పని నెరవేర్చేవాడై గురువుగారి యొక్క ఆజ్ఞ వల్ల పౌష్యుడు అనేటువంటి మహారాజు యొక్క రాణిగారి యొక్క కర్ణాభరణాలు దానంగా పుచ్చుకొని తేవడానికి పూనుకున్నాడు. అడవిలో ఒక్కడే వెళుతూ తన ఎదుట ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్నటువంటి ఒక దేవతా స్వరూపుణ్ణి చూశాడు. అతడు నియోగించినటువంటి ఎద్దుపేడ తిని ఆ మహానుభావుడి యొక్క దయ పొంది మిక్కిలి వేగంతో కూడినటువంటి గమనంతో వెళ్ళి ఆ పౌష్య మహారాజును చూచి ఆయన్ని ఆశీర్వదించి అతడిచ్చినటువంటి అర్ఘ్యపాద్యాది సత్కారాలు గ్రహించి ఆయనతో ఈ విధంగా పలికాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.